హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. ఎన్నో రోజులుగా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ గురించినటువంటి వివరాలు ఎట్టకేలకు నిన్న మనకు తెలిసినాయి. అయితే చాలామంది సార్ యాక్చువల్గా 2022లోనే దీని గురించినటువంటి సమాచారం అనేటువంటిది గవర్నమెంటు ఇచ్చింది, కానీ డిలే అయిపోయింది. అసలు ఈ వేకెన్సీస్ వస్తాయా రావా అని చెప్పి చాలా అనుమానాస్పదంగా మాట్లాడడం మొదలుపెట్టారు. అయితే నేను మొదటి నుంచి దీని మీద వీడియోలు చేసుకుంటూనే వస్తున్నాను. అలాగే వేరియస్ టైమ్స్ నేను వేరియస్ అఫీషియల్స్ని అమరావతిలో కలిసినప్పుడు వాళ్ళ దృష్టికి కూడా తీసుకువెళ్ళడం అనేటువంటిది జరిగింది. అలాగే మనం చీఫ్ మినిస్టర్ గారి ఆఫీస్కి, అలాగే లోకేష్ గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మెయిల్స్ పెట్టడం అనేటువంటిది జరిగింది. అలాగే వివిధ ప్రయత్నాల తర్వాత ఇది ఇట్స్ ఏ టీమ్ ఎఫర్ట్ అని చెప్తాను నేను. అభ్యర్థులు అందరూ కలిసి, అంటే ఇది ఏ ఒక్కరి వలనో జరిగినటువంటిది కాదు, అభ్యర్థులు అందరూ కలిసి మనం అనుకున్న విధంగా మనం చెప్పున్నాం, ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తే ఖచ్చితంగా ఇది పని అవుతుంది అని చెప్పి. సో వారి దృష్టికి తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక టీం వర్క్గా మనకి రిజల్ట్ అనేటువంటిది కనిపించింది. అది వచ్చినటువంటి రిజల్ట్ ఏంటి అంటే మనకి చూడండి, జాన్యువరి జాబ్ క్యాలెండర్లో అవకాశం ఉన్నటువంటి జాబ్స్, అక్కడ జాబ్ క్యాలెండర్లో ఉండేటువంటి ఒకటి మెగా డిఎస్సి, అలాగే కానిస్టేబుల్ రిజల్ట్స్ అనేటువంటి ప్రకటించారు. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం సిద్ధమవుతున్నారు. కాబట్టి మనకి కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఎస్ఐ ఉద్యోగాల గురించి కూడా నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఐసిడిఎస్ జాబ్స్, మన సిడిపిఓ, అలాగే గ్రేడ్ 1 సూపర్వైజర్స్, ఈఓస్ అండ్ గ్రేడ్ 2 సూపర్వైజర్స్ 1 and 2, ఈ రెండు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ జాబ్ క్యాలెండర్లో మనకి సిడిపిఓ, ఈఓ 243 వేకెన్సీస్ గురించి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకి తెలియచేసేటువంటి అవకాశం ఉందండి. అలాగే మనకి గ్రూప్ 1, 2, 3, 4లు, జేఎల్డిఎల్ జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, ఇంకా ఇతర జాబ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎండోమెంట్ ఇలాంటివన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందండి. నేను వైజాగ్లో చిరంజీవి సార్ని కూడా కలిసినప్పుడు, ఎమ్మెల్సీ చిరంజీవి సార్ని కూడా కలిసినప్పుడు వారికి విన్నపం చేయడం జరిగింది. సార్ ఇలాగా మా అభ్యర్థులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు, దీన్ని ఖచ్చితంగా మీరు ప్రభుత్వం దృష్టికి, ఎందుకంటే డైరెక్ట్ యాక్సెస్ ఉందండి సార్కి, అటు సీఎం గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ బాబు గారికి యాక్సెస్ ఉంది. సార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది, సార్ మా యొక్క అభ్యర్థుల యొక్క విన్నపాన్ని మీరు తెలియచేయండి అంటే సార్ చాలా సహృద్భావంతో ఆయన తెలియచేయడం, ఆయనకు ఒక రిప్రజెంటేషన్ లెటర్ కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. రీసెంట్గా అది మీరు సోషల్ మీడియాలో చూశారు. సో అందరూ కూడా ఇలా చేసినటువంటి టీమ్ ఎఫర్ట్ కారణంగా ఈరోజు ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేటువంటివి ఏపీలో రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే మన ఈ సిడిపిఓ సమాచారానికి మీరు ఎప్పటికప్పుడు ఈ జాబ్స్ గురించి కానీ, ఈ యొక్క జాబ్స్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కనుక తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మొట్టమొదటిసారి చూస్తున్నటువంటి వాళ్ళు. అలాగే ఐసిడిఎస్ జాబ్స్ గురించి వచ్చినటువంటి అప్డేట్ అండి. ఇక్కడ మనకి కిషోర్ ఈయన అడ్మిన్గా ఉన్నాడండి. మన కిషోర్ అడ్మిన్గా ఉన్నటువంటి ఆ యొక్క యూపీఎస్సీ ఏపీపీఎస్సీ గ్రూప్ ఏదైతే ఉందో అందులో కూడా దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పరిధిలో అంగన్వాడీ కేంద్రాల్లో, అంటే ఇది అంగన్వాడీ కేంద్రాల్లో కాదు, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో అండి, ఉన్నటువంటి 243 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనకు మొదట ఒకసారి వచ్చింది, కానీ కరెంట్ ఇయర్లో ప్రజెంట్ ప్రభుత్వం ఇవ్వడం చాలా అవసరం. ఆ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మనం అనుకున్నాం ఆ జియో వలన, గత ప్రభుత్వం చేసినటువంటి జియో ఏదైతే ఉందో అది మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుకి వెళ్ళింది. దీని గురించి మీకు లాస్ట్ మంత్ నేను వీడియో కూడా చేశాను. సో మనకి ఆ యొక్క ఉత్తర్వులను రద్దు చేసి కొత్తగా మనకి ఏం చేశారు అంటే ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ ద్వారా చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు 61 వేకెన్సీస్ ఉన్నాయండి. సిడిపిఓలు మనకు ఉన్నటువంటి వేకెన్సీస్ ఎన్ని అంటే 61 వేకెన్సీస్ ఉన్నాయండి. అలాగే వీటితో పాటు మనకి అసిస్టెంట్ చైల్డ్ ప్రాజెక్ట్ ఆఫ్ డెవలప్మెంట్, అసిస్టెంట్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏసీడిపిఓలు, అంటే ఏసీడిపిఓలు సిడిపిఓలు 61 ఉంటాయి. అలాగే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్లు, ఈఓస్ 161 పొజిషన్స్ ఉన్నాయమ్మా. అలాగే మనకి శిశు సంరక్షణ కేంద్రాల యొక్క సూపరింటెండెంట్లు
అవి కూడా 21 పోస్టులు ఉన్నాయండి. మొత్తం అన్నీ కలిపి 243 వేకెన్సీస్ మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, ఈ పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేటువంటి చూస్తే, ఏపీపీఎస్సీ ఇప్పుడు సిలబస్ సిడిపిఓకి సిలబస్ ఫైనల్ చేయవలసినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో ఏం జరిగిందంటే, ఈఓకి ఏ సిలబస్ అయితే ఉందో అదే సిడిపిఓ సిలబస్కి పెట్టడం వలన అభ్యర్థులకి అడ్వాంటేజ్ అయింది. ఒకే సిలబస్ 2 ఎగ్జామ్స్ రాయడం వలన రెండింటికి కూడా అటెంప్ట్ ఇచ్చుకోగలిగారండి. కాబట్టి మీరు ఇది అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. అలాగే మనకి భవానీ సార్ ఇచ్చినటువంటి కనుక చూసినట్లయితే, ఎదురు చూస్తున్న సిడిపిఓ ఉద్యోగాలు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సిడిపిఓ 61 పోస్టులని భర్తీ చేయనున్నారు. అలాగే అసిస్టెంట్ చైల్డ్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్, మహిళా శిశు సంక్షేమ అధికారి, రీజనల్ మేనేజర్ పోస్టులు, గ్రేడ్ 1 సూపర్వైజర్ పోస్టులు, శిశు సంరక్షణ కేంద్రాల సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అతి త్వరలో నోటిఫికేషన్లు రానున్నాయి. సో మీరు ఎక్కడ చూసినా సరే ఈ న్యూస్ అనేటువంటిది చాలా విపరీతంగా వస్తుంది. మీకు ఒకటి అర్థం చేసుకోండి అమ్మా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఎక్కువ సమయం ఉండదు రిటన్ ఎగ్జామినేషన్కి. కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేటువంటిది ప్రారంభించడం చాలా అవసరం. ఎవరైతే ఇప్పటి నుంచి మీరు ఆల్రెడీ నా దగ్గర 2021 నుంచి కూడా చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మీరు ఆ యొక్క సీరియస్ ప్రిపరేషన్ అనేటువంటిది ప్రారంభించండి. కారణం ఏంటి అంటే, మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాము అంటే మీకు సిలబస్ అనేటువంటిది ప్రకటించిన తర్వాత మీకు ఆటే టైం అనేటువంటిది ఉండదు. ఇప్పుడు నేను ఏంటంటే కామన్గా ఉండేటువంటి ఒక 60-70% ఆల్రెడీ కవర్ చేసేస్తున్నాను నేను. అప్పుడు ఒక 30% చదువుకుంటే సరిపోతుంది మీకు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి కూడా ప్రిపరేషన్ అనేటువంటిది కనుక మీరు ప్రారంభించారు అంటే మీకు బెనిఫిషియల్గా ఉంటుంది. సిడిపిఓ ఉద్యోగాలు ఇంకా మాకు ఏపీలో వస్తాయా రావా అనేటువంటి భయం వద్దు. డిసెంబర్ తర్వాత 2006లో నోటిఫికేషన్ అనేటువంటి ఖచ్చితంగా వస్తుంది. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఈ నెలలోనే నోటిఫికేషన్ ఉంటుంది అంటున్నారు. అది ఐ డౌట్. ఈ నెలలో ఎందుకు ఉండదో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఇంకా సిలబస్ సిడిపిఓకి ఈఓకి సిలబస్ ఉంది, కానీ సిడిపిఓకి ఇంకా సిలబస్ ఫైనలైజ్ చేయలేదు. ఒకవేళ సేమ్ సిలబస్ కనుక పెట్టి ఇచ్చినట్లయితే కొంచెం సమయం అనేటువంటిది ఎలాగా నేను ఆగస్టులో వస్తుంది అనుకోండి, అకార్డింగ్ టు మై అనాలిసిస్ 2026లో వస్తుంది అని చెప్పి అనుకుంటున్నానండి. ఒకవేళ ముందుగా వస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్. కానీ మనకు 2026లో రావడం వలన ఏమవుతుంది అంటే కొంతవరకు మీకు ప్రిపరేషన్ టైం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు వెంటనే వచ్చింది అంటే కనుక ప్రిపరేషన్ టైం అనేటువంటిది ఉండదు. కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేటువంటిది వెంటనే ప్రారంభించాలి. నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత వాయిదా వేయడం గురించి ఉద్యమాలు చేయడం, లేకపోతే ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ రిజల్ట్ గురించి ఉద్యమాలు చేయడం, ఇటువంటి ప్రసక్తులు పెట్టుకోకండి. మంచిగా చదువుకోండి. నోటిఫికేషన్లు అనేటువంటివి ఈ రోజు కాకపోయినా రేపైనా సరే వస్తాయి. కానీ వాటిని రాయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అనేటువంటి చూసుకోవాలి. ప్రిపరేషన్ అనేటువంటిది చేసుకోవాలి. ఎవరైతే అభ్యర్థులు డీవియేట్ కాకుండా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో అలాంటి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులందరూ కూడా విజయం సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో ఆ వేకెన్సీస్ కోసం ప్రిపేర్ అవ్వండి. అలాగే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేటువంటిది మనం ప్రారంభించాం. ఆల్రెడీ 300 మంది స్టూడెంట్స్ ఆల్రెడీ అడ్మిషన్లు తీసుకున్నారు. కోచింగ్ అనేటువంటిది నడుస్తుంది. కాబట్టి ఎవరైనా కొత్తగా అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ఇప్పటికే మీరు ఆలస్యం చేశారు, మరింత జాప్యం చేయకుండా ఇప్పటికి సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే ఇమీడియట్గా కోచింగ్లో జాయిన్ అవ్వండి. ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు, అడ్మిషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. జై హింద్.